ఈ వచ్చినటువంటి 683 ఓట్లు అద్దం పడతా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కుని, తమకుండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుని ఎంతగా ప్రేమిస్తారు, ఆ హక్కు ద్వారా ఎలా తీర్పునివ్వాలనుకుంటారు అనేందుకు పులివెందుల కూడా ఒక నిదర్శనం అయ్యింది. మొత్తంగా పులివెందుల జరిగినటువంటి ఈ పరిణామం అంటే ఎవరికైనా కూడా సరే చెంపపెట్టే అవుతుంది. ఎందుకంటే అధికారం ఉండి ఎవరైనా సరే, ఇప్పుడు ఉండేటువంటి కూటమి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజల చేతిలో ఉండేటువంటి అధికారాన్ని గుంజుకుంటే ప్రజలు తమ ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు గుంజుకుంటారు. కాబట్టి ప్రజల చేత వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ చేతిలోనే పెట్టి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రకమైనటువంటి పరిణామం ఏ పార్టీకైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు కూటమి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఈ పరిణామం మాత్రం దేశవ్యాప్తంగా ఒక అందరికీ కూడా కనువిప్పయ్యేటువంటి పరిస్థితి. పులివెందుల ఇచ్చినటువంటి తీర్పు దేశంలో ఉండేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి పోలీసులు అధికారికంగా మేడం తీసుకుని వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉత్కంఠభరితంగా ఉండేటువంటి ఫలితాలు అధికారికంగా వెల్లడించడానికి మేడం ఇక్కడికి వస్తున్నారు. ఆమె రాగానే అధికారికంగా ఫలితాలు మనకి తెలియబోతా ఉంది. చెప్పండి 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 మేడం, చెప్పండి మేడం, మీరు సరే సరే ఓకే ఓకే మీరు చెప్పండి చెప్పండి ఓకే మీరు చెప్పండి మేడం. మనం చెప్పినదే అధికారికంగా ఉంది. 683 ఓట్లు వైసీపీకి వచ్చింది, 6716 ఓట్లు మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఫలితాలు ఇండిపెండెంట్ లో 101 ఓట్లు మాత్రం శివ కళ్యాణ్ రెడ్డికి వచ్చింది. ఇకపోతే మిగతాందరికీ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఉండేటువంటి ఓట్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పామో 683 ఓట్లు వైసీపీకి వచ్చిందని అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి. వైసీపీకి 683 ఓట్లు, టీడీపీకి 6735 ఓట్లు పోలైంది. దీంతో అయిపోయిందండి. అధికారికంగా మనం చూడొచ్చు, ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఫలితాలని మీడియా ప్రతినిధులు ఫోటోలు తీసుకునేటువంటి దృశ్యాలు చూడొచ్చు. అధికారికంగా ఆ యొక్క ఫలితాలని అందరూ తమ సెల్ ఫోన్లతో ఎలా గుమ్ముగుడి ఫోటో తీసుకుంటున్నారో ఈ దృశ్యం చూడొచ్చు. మనం ఎంత ఉత్కంఠగా ఈ ఫలితం గురించి ప్రపంచం ఎదురు చూస్తోంది అనేందుకు మీడియా ప్రతినిధులు ఆ యొక్క ఫలితాన్ని ఫోటో తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఆ అధికారికమైనటువంటి ఫలితాన్ని ప్రపంచానికి చాటడానికి ఏదైతే ఈ యొక్క ఫలితం మనం చూడొచ్చు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టినటువంటి ఈ యొక్క ఫలితం. ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు? ఓటర్లు క్యూలలో గంటల సమయం నిలబడి ఓటేశారు. మనం లైవ్లో చాలాసార్లు మొన్నటి రోజు ఎన్నికలు జరిగినప్పుడు చూపించాం. చాలా ఓపిక్గా ఉదయం 6:30 నుంచి ఎదురు చూశారు ఓట్లు వేయడానికి. చాలా ఓపిక్గా ఓట్లేసి చాలా ఓపిక్గా తీర్పుని చాలా చక్కగా స్పష్టంగా ఇచ్చినారు అనేటువంటి అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఆ లిస్ట్ కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చూపించండి. ఇందులో